హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను మీ స్వప్నను. అందరూ బాగున్నారా? నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ ధన్యవాదాలండి. నేను నా శారీ బిజినెస్ కోసము నేను ఏ విధంగా ట్రై చేశానో చెప్పాను కదండి లాస్ట్ వీడియోలో. అయితే లాస్ట్కి ఏం చేసిన, మీషోలో రిజిస్ట్రేషన్ అయ్యానండి. అయిన తర్వాత ఇక శారీస్ అమ్మాలి అని కొన్ని శారీస్ ఉండే నా దగ్గర. ఆల్రెడీ నేను తెచ్చిపెట్టుకున్న స్టాక్ ఉండే. ఆ స్టాక్ నేను ఒక 5 శారీస్ అన్నీ రిజిస్ట్రేషన్ చేసుకొని అప్లోడ్ చేసుకున్న తర్వాత అప్లోడ్ చేయకముందు నేను ఒకవేళ ఆర్డర్ చేయగానే, రిజిస్ట్రేషన్ చేయగానే, మనం శారీస్ అప్లోడ్ చేయగానే ఆర్డర్స్ తొందరగా వస్తాయండి మీషోలో. అయితే నేను ఏం చేసిందంటే, మొదలు మనకు కవర్స్ కావాలి కదా ప్యాకింగ్ చేసుకోవడానికి. నా దగ్గర కవర్స్ లేవండి. కవర్స్ లేకపోతే ఏం చేసిన, మీషో యాప్లోనే కవర్స్, శారీ కవర్స్, కొరియర్ కవర్స్ అని టైప్ చేస్తే కొన్ని కవర్స్ వచ్చినాయండి. అది నేను ఆర్డర్ చేసుకొని తెప్పించుకున్నా. అది వచ్చే వరకు ఎట్లయినా మినిమం 7 days పట్టింది. నాకు ఆతురత, ఎప్పుడు నేను శారీస్ పెట్టాలి మీషోలో, ఎట్లా అమ్మాలి అని బాగా ఇంట్రెస్ట్ ఉండే అండి. అయితే ఏం చేసిన, తర్వాత 7 days తర్వాత కవర్స్ వచ్చేసినాయి. నేను తర్వాత ఏం చేసిన, అప్లోడ్ చేసిన శారీస్ని 6 5 చేసిందండి. చేసిన తర్వాత చేసినాక 2 daysకి, వితిన్ 2 days అండి, 2 daysలో నాకు ఆర్డర్ వచ్చేసిందండి. మస్తు హ్యాపీ అనిపించిందండి, చాలా హ్యాపీగా అనిపించింది. అబ్బా, నేను ఇళ్ళనన్నా సక్సెస్ కావాలా అని అనుకున్నా. ఎందుకంటే మన వాడలో చీరలు తీసుకోవాలంటే చాలా తక్కువ అండి. ఎంతమంది మన వాడ వరకు తెలుస్తుంది, పక్క వాడలో తెలుస్తుంది అంతే కానీ మనకు ఇండియా మన ఈ తెలంగాణ మొత్తము మనకు తెలవడం అనేది అది గొప్పతనం కదండి. అది గొప్పతనము. మళ్ళీ మనకు ఆర్డర్స్ కూడా ఎక్కువ వస్తాయి. శారీస్ బిజినెస్ దాని సేల్ అవుతాయి. తర్వాత మనకు లాభం వస్తుంది. మళ్ళీ ఇంకో స్టాక్ తెచ్చుకోవచ్చు, కొంచెం ఇంట్రెస్ట్ పెరుగుతుంది అని అనిపించిందండి. చాలా హ్యాపీ అనిపించింది. ఫస్ట్ ఆర్డర్ రాగానే ఏం చేసిన, ఆర్డర్ రాగానే ప్యాకింగ్ కవర్ ఉండే కదండి, నేను మీషోలో చేసింది అది తీసుకొని, కానీ అవి అంత థిక్గా లేవండి కవర్స్, మరీ పల్సగా ఉన్నది. జార్జెట్ శారీస్, ఇలాంటి శారీస్ నేను అలా ప్యాకింగ్ అయితే చేసి పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ డే పికప్ బాయ్ వచ్చి తీసుకొని వెళ్ళిపోయిండండి. వెళ్ళిపోయిన తర్వాత నేను పెట్టిన శారీస్ మన కొంచెం క్రేప్ మోడల్ ఉంటుంది, చాలా బాగున్నది. క్లాత్ కూడా చాలానే బాగున్నది. ఆ క్లాత్ మంచిగా ఉంది. శారీ కూడా లో బడ్జెట్లో పెట్టేసిందండి. పెట్టేసిన తర్వాత అట్లా కొరియర్ బాయ్ వచ్చిండు. నెక్స్ట్ డే తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఏమైంది, మళ్ళా 2 days తర్వాత మళ్ళీ ఆర్డర్ వచ్చిందండి. ఇలానే వస్తూనే ఉన్నాయండి, ఆర్డర్స్ వస్తూనే ఉన్నాయి. నేను పెడుతూనే ఉన్నా, వస్తూనే ఉన్నాయి. కానీ ఇంకా ఫుల్ హ్యాపీ. ఎంత హ్యాపీగా అనిపిస్తుందండి, తొందరగా సేల్ అవుతున్నాయి కదా నా శారీస్ అని మస్తు హ్యాపీ అనిపించిందండి. ఆర్డర్స్ వస్తూనే ఉన్నాయి, లేబుల్ తీసుకుంటున్నా, ప్యాకింగ్ చేసుకుంటున్నా, కొరియర్ బ్యాగ్ వస్తుండే, తీసుకొని వెళ్తున్నా. అట్లా 6 చీరలు పంపించిందండి. పంపించిన తర్వాత నాకు మీషో గురించి మొత్తం పూర్తిగా తెలియదు. యాప్ గురించి కొంచెం నేర్చుకుంటున్నా. సెల్లర్ యాప్ గురించి నేర్చుకుంటున్నా. తర్వాత ఏమయ్యింది, అందులో రిటర్న్స్ అని ఉన్నాయి, ఇవన్నీ చూసుకుంటున్న తర్వాత ఏమైందంటే, తర్వాత రిటర్న్ వస్తుంది. ఒకసారి రిటర్న్ వచ్చేస్తుంది అని అంటే, అమ్మో, రిటర్న్ వస్తే మనం డబ్బులు కట్టాలి కదండి. 170 రూపీసో 150 రూపీసో ఎంతో మళ్ళీ రిటర్న్ ఛార్జెస్ మనం ఇవ్వాలి కదా అని
కొంచెం టెన్షన్ అయింది. అయితే సర్లే ఇంకా 5 చీరలు ఉన్నాయి కదా, అందులో కవర్ చేసుకోవచ్చు 170 రూపీస్ అని అనుకున్న తర్వాత ఇక సరే అని రిటర్న్ చూసుకుంటున్నా. ఇక శారీస్ మన దగ్గరకు వచ్చే రిటర్న్ శారీ కూడా మనకు చూపిస్తుందండి యాప్లో. అవి కూడా చూసుకుంటున్నా. సరే అని ఇక తర్వాత ఇక అక్కడి వరకైతే ఇప్పుడైతే అయిపోయింది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మిగతా విషయాలన్నీ నేను మరో వీడియోలో చెప్తానండి. ఏ విధంగా నా బిజినెస్ నడుస్తుందో నేను ఒక్కొక్కటి నేను మీషో గురించి చెప్తాను. నా ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు చూసే వారందరూ నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నా. నా వీడియోస్ ఎలా వస్తున్నాయో కామెంట్లో చెప్పండి. బాగా చెప్తున్నానా చెప్తలేనా అని కొంచెం కామెంట్ రూపంలో చెప్పండి. సరే అండి, ఉంటానండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఎందుకంటే వీడియో లాంగ్ అవుతుందండి, అందుకే ఉంటున్నా. బాయ్.